జగ్గయ్యపేట నగరం పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న కెమికల్ కాలుష్యం ప్రజలను విపరీత ఇబ్బందులకు గురిచేస్తోంది. శాంతినగర్, విష్ణుప్రియ నగర్, ఆటో నగర్, డివిఆర్ నగర్ ప్రాంతాల ప్రజలు గత్యంతరం లేక రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. రాత్రి వేళ వ్యాపిస్తున్న విషవాయువుల వల్ల ఊపిరాడక ప్రజలు తీవ్రంగా కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆసుపత్రులు రాత్రిపూట సేవలందించకపోవడంతో ఉదయం వెంటనే రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల ఇబ్బందులు, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ కేసులు వరుసగా పెరుగుతుంటే కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయని, గాలిలో దుర్వాసన తట్టుకోలేనంత స్థాయిలో ఉందని ప్రజలు చెబుతున్నారు. యాసిడ్ లీకేజ్ల కారణంగా నగరానికి ఆనుకుని ఉన్న గ్యాస్ పైప్లైన్ పాడిపోయే ప్రమాదం ఉందని, ఒక్క ప్రమాదం దారుణ ఫలితాలు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రజలు ఉండాలి లేదా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండాలి. ఇక్కడ పోరాటం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి మద్దతు తెలిపి మాకు సహకరించాలని కోరుతున్నాము. ఏదైతే జగ్గయ్యపేటకి అతి సమీపంలో ఉన్నటువంటి ఆటో నగర్ లో వివిధ రకాలైన పొల్యూషన్ కారకమైన మరి కెమికల్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే దుర్వాసన వల్ల ఈ ప్రాంతంలో ఈ గాంధీ నగర్, డివిఆర్ నగర్, శాంతినగర్, విష్ణుప్రియ నగర్, మరి ఎన్టీఆర్ హిల్స్ ఇక్కడ పోరాటం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి మద్దతు తెలిపి మాకు సహకరించాలని కోరుతున్నాము. ఏదైతే జగ్గయ్యపేటకి అతి సమీపంలో ఉన్నటువంటి ఆటో నగర్ లో వివిధ రకాలైన పొల్యూషన్ కారకమైన మరి కెమికల్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే దుర్వాసన వల్ల ఈ ప్రాంతంలో ఈ గాంధీ నగర్, డివిఆర్ నగర్, శాంతినగర్, విష్ణుప్రియ నగర్, మరి ఎన్టీఆర్ హిల్స్